ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నసరాపేట జిల్లా కేంద్రంలో పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుంటూరు గుంతకల్లు మార్గంలో నసరాపేట రైల్వే స్టేషన్కు ఇక నుంచి పూర్తిస్థాయి ప్రయాణికుల అవసరాలకు మాత్రమే వినియోగించనున్నారు. గూడ్స్ సంబంధించిన ఎగుమతి దిగుమతులు మాత్రం సాతులూరు గ్రామం రైల్వే స్టేషన్ను ఎంపిక చేయడం జరిగింది. పల్నాడు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు నసరాపేట నుంచే ఎరువులు సరఫరా చేస్తూ ఉన్నారు. తమిళనాడు, ఒడిశా, కృష్ణపట్నం పోర్ట్, కాకినాడ పోర్ట్, విశాఖ పోర్ట్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎరువులు దిగుమతి చేస్తూ ఉన్నారు. ఏడాదికి కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు గూడ్స్ స్టేషన్కి వస్తున్నాయి. అంతేకాకుండా ప్రజా పంపిణీ బియ్యము, మొక్కజొన్న కొద్ది మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు. చిలకలూరుపేట నుంచి పొగాకు, పత్తి బేళ్లు ఎగుమతి చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, రాజమండ్రి నుంచి సుబాబుల్ పంట ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో నసరాపేట రైల్వే స్టేషన్కు ఒక పక్క ప్రయాణికులతో పాటుగా గూడ్స్ సంబంధించిన ఎగుమతి దిగుమతులతో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండడంతో గూడ్స్ సంబంధించిన ఎగుమతి దిగుమతులు ఇక నుంచి సాతులూరు రైల్వే స్టేషన్ను గూడ్స్ స్టేషన్గా ఎంపిక చేశారు. ఈ ఏడాది నుంచే సాతులూరు స్టేషన్లో ఎగుమతుల దిగుమతుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. మీ జేవికే న్యూస్, ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం.